అందరికీ ప్రైజ్ లాడండి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే మీరు బైబిల్లోని లేవియా కాండంని ఒకసారి చదివినట్లయితే లేవియా కాండంలో మొత్తము ఏముంటుందంటే బలుల గురించే ఉంటుందండి. బలులు, పాపక్షమాపణ నిమిత్తము బలి, పాప పరిహారార్థ బలి అని, సమాధాన బలి అని, ఇట్లా రకరకాల బలులు ఉంటాయి అన్నట్టు. కృతజ్ఞత అర్పణ బలి, అన్నీ చాలా రకాల అపరాధ పరిహారార్థ బలి అని. ఎక్కడ చదివినా కూడా మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు చదవండి. ఆ బలులు ఒక ఇట్లా తీసుకొచ్చిర్రు, ఇట్లా బలి చేసిర్రు అనే విషయాలు మాత్రమే ఉంటాయి అన్నట్టు. ఇట్లా రక్తాన్ని ప్రోక్షించాలి, ఈ విధంగా చేస్తే ఈ పాపం పరిహారం అవుతుంది అని ఉంటుంది కదా. నిజంగా ఇదంతా అప్పట్లో ఇట్లా బలులు అర్పించే వాళ్ళు అన్నట్టు. కానీ మనమైతే ఇప్పుడు ఇటువంటి లేవి కాండంలో ఉన్న బలులు ఏమీ అర్పించట్లేమండి. ఎందుకంటే మన కోసము యేసయ్య ఒక్కసారిగా బలి అయ్యిండు. వాక్యాధారంగా చూసుకున్నట్టయితే హెబ్రీ పత్రిక 10:12 ఒక్కసారి చూడండి. హెబ్రీ పత్రిక 10:12 ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, పాపముల నిమిత్తం, మన పాపాల నిమిత్తం మనం ఏమైనా బలి అర్పిస్తున్నామా? నో, లేదు. ఎందుకంటే యేసు ప్రభువే ఈ యొక్క ఒక్కసారిగా బలి అయిపోయింది అన్నట్టు. ఒక్కసారిగా మన పాపాలన్నీ క్షమించబడేటట్టుగా బలి అయిపోయిందండి. నిజంగా యేసు ప్రభు మన పాపముల నిమిత్తం బలి అయ్యిండు కాబట్టి ఆయన రక్తంలో పాప విమోచన ఉన్నది. మనం ఏ బలులు అర్పించిన అవసరం లేదండి. ఆయన రక్తంలో మన పాపములకు విమోచన, విముక్తి అనేది ఉన్నది. మనం అది గ్రహించి తెలుసుకొని మన పాపాలు క్షమించబడాలి, పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఆయన యందు నమ్మి బాప్తిస్మం పొందడం ఒక్కటే మార్గం అండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.